టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన టీడీపీల బంధం బలపడుతోంది. ఏకంగా ఇప్పుడు పొత్తు పెట్టుకునేందుకు వరకు వచ్చింది. ఈ విషయంలో పవన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ సీనియర్ కరెస్పాండెంట్ గాలిబ్ లైవ్లో అందిస్తారు. గాలిబ్ చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 నెలల ముందుగానే పొత్తులు వికసించాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేనకు సంబంధించి గత కొన్ని నెలల కంటే సంవత్సరాలని చెప్పుకోవచ్చు. కొన్ని 2, 3 సంవత్సరాలు కూడా ఇద్దరు పార్టీలకు సంబంధించిన అధినేతలు 2, 3 సార్లు కలిసినా సరే అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే ఎన్నికల ముందు 2, 3 నెలల ముందు ప్రకటిస్తారని అందరూ భావించినా సరే, ఇటీవల చంద్రబాబు అరెస్టు నేపథ్యంలోనే అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే పవన్, బీజేపీ కలిసి పొత్తులో ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం బీజేపీతో సంబంధం లేకుండా పవన్ పొత్తుల ప్రకటన చేయటం, అందులో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ బీజేపీతోని సంప్రదింపులు జరపకుండానే ఈ విధంగా ప్రకటన చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఒక విచిత్రమైన స్టేట్మెంట్లు ఇటు బీజేపీతో పాటు జనసేన చేస్తున్నాయి. జనసేన అయితే గనక పొత్తులకు సంబంధించి తాము టీడీపీతోని కలిసి వెళ్ళబోతున్నాం. ఇంకా త్వరలో బీజేపీ కూడా ఖచ్చితంగా కలిసిద్ది అనేది కూడా భావిస్తున్నట్లుగా పవన్ ప్రకటిస్తే, మరోపక్క ఏపీ బీజేపీ మాత్రం తాము పొత్తుల సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం మేము జనసేన పార్టీతోనే ఉన్నాం. ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన పొత్తులపై ప్రధాని మోడీ, నడ్డా ప్రకటన చేస్తారనేది మాత్రం, నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం ఏపీ బీజేపీ ప్రకటించింది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక విభిన్నమైన పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతోని ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా రాజ్ న్యూస్ చెప్పింది, ప్రధానంగా చంద్రబాబు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన బంద్లు కావచ్చు, ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఇచ్చింది. దాంతో పాటు జనసేన కేడర్ కూడా ఇందులో పాల్గొంది. అయితే అంతకుముందు చంద్రబాబు అరెస్టుకు ముందు టీడీపీ అధినేత, అట్లాగే జనసేన అధినేత ఇద్దరు పలుమార్లు కలిసినా సరే వాళ్ళ మైండ్ సెట్ల వరకే కలిసాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ కేడర్ కావచ్చు, పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అరెస్టు, దాంతో పాటు విజయవాడ వస్తున్న పవన్ కళ్యాణ్ ని కీలకంగా అంటే తీవ్ర స్థాయిలో అడ్డుకోవడంతో పవన్ అక్కడ ఆందోళన చేయటం, దాంతో పాటు 3-4 నెలల క్రితం పవన్ ని విశాఖపట్నంలోని అడ్డుకోవటం, ఇలాంటి పరిణామాలను పూర్తిగా తమ అనుకూలంగా మార్చుకున్న రెండు పార్టీలు ఖచ్చితంగా కేడర్ కి సంబంధించి కూడా మానసికంగా సిద్ధం చేయాలి అనే ఆలోచనలోనే ఇటీవల చంద్రబాబు అరెస్టు తర్వాత బంద్ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ కలిసి పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఈరోజు చంద్రబాబుతో ములాఖతైన లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ నలుగురు కూడా ఈ 40 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు, ఈ 40 నిమిషాల మాటామంతిలో ఏం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఈ సమావేశం తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు దాచుకున్న పొత్తులను బహిర్గతం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు పొత్తులు పెట్టుకుందామా లేదా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక ప్రభుత్వం, ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే టీడీపీ, జనసేన పొత్తులు అవసరం అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఆయన ప్రకటించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గాలిబ్.